గురుగారు, దుఃఖాన్ని నిరోధించడమే యోగా మనకు బోధిస్తుందా? 4 వ్యూహాలు కలగ యోగా శాస్త్రం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? చాలా అందమైనటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే దుఃఖం తొలగిపోవడమే అందం. అందం కలిగిన వ్యక్తి ఆనందంతో తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాడు. చూచేటటువంటి వారికి కూడా ఆనందాన్నే కలిగిస్తాడు. దుఃఖం లేకపోవడమే ఆనందం. బోధిసత్వుడు అన్ని కోరికలకు మూల కారణం దుఃఖం కనుక దుఃఖాన్ని తొలగించుకోవాలి. దుఃఖం కలగడమే ఒక పెద్ద కోరిక. ఈ కోరికలే ప్రధానంగా దుఃఖం అనేటటువంటి కారణం కలగడానికి ప్రధానమైనది కాబట్టి కోరికలు నిరోధించాలి అంటూ బోధించాడు. కోరికలు నిరోధించాలి అనేది అతిపెద్ద కోరిక అంటుంది వేదాంత దర్శనం. అదే యోగశాస్త్రం. హేయం, హేయ వస్తువు, హానం, హానోపాయం అనే 4 వ్యూహాలతో చతుర్వ్యూహాత్మకంగా ఎలా దుఃఖాన్ని పోగొట్టుకోవాలో యోగశాస్త్రం బోధిస్తుంది. ఈ 4ంటినే అష్టాంగ మార్గం పేరిట బోధిసత్వుడు బౌద్ధ ధర్మంలో బోధించి ఉన్నాడు. హేయం అంటే ఒక దృశ్యం. వేదాంత దర్శనంలో ద్రష్ట, దృశ్యము అనే రెండింటిని బోధించేటటువంటి తరుణంలో ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అది హేయము అన్న పేరిట పిలువబడుతున్నది. ఒక జలపాతము, ఒక అందమైన వస్తువు, ఒక అందమైన విషయము, ఏదో ఒకదాన్ని మనం చూస్తున్నాం అన్నప్పుడు చూచే వ్యక్తి వేరుగా ఉన్నారు. ఆ ఉండేటటువంటి వారు హేయ వస్తువుగా భాషింపబడుతున్నారు. ఇక్కడ 2 ఏర్పడి ఉన్నవి. ఈ రెండింటి కారణంగా మన మనస్సులో ఒక చలనం ఏర్పడింది. అది ఇష్టం కావచ్చు, అయిష్టం కావచ్చు, మమకారం కావచ్చు, వ్యతిరేక ఆలోచన కావచ్చు. అది హానము అన్న పేరిట ప్రసిద్ధమై ఉన్నది. హానోపాయం పైన మనకు మమకారం లేకపోవడమే యోగా. అంటే చేసే పని పట్ల, చూస్తున్న దృశ్యం పట్ల మమకారం కానీ, మమకారం లేకపోవడం కానీ, అసలు ఏ విధమైనటువంటి స్థితి కూడా కలగని స్థితికి చేరుకోవడం, తాదాత్మ్య భావనకు చేరుకోవడమే యోగా. ఒక విషయం మనం చూసినప్పుడు మనలో మమకారం కలిగిన మరుక్షణం ఆ వస్తువును ఏ విధంగానైనా మనదిగా చేసుకోవాలి అనే లిలీష, కోరిక, జిజ్ఞాస, ఆకాంక్ష ప్రారంభం, పతనానికి హేతువు. అది మనది కాదులే అన్న వైరాగ్యం కూడా కుటుంబ సంబంధాల పట్ల మనలో ఉండేటటువంటి బాధ్యతను తగ్గించి వేస్తుంది. నిరాశాజనకమైనది. ఇది కూడా హేయ వస్తువు అవుతున్నది. కాబట్టి నిరాశ పనికిరాదు, ఆశ పనికిరాదు. ఆ వస్తువు ఉన్నది, దాని ధర్మం అదే. నేనున్నాను, నా ధర్మం ఇదే. క్రమేపీ చూస్తున్న విషయం పట్ల కూడా మనకు మమకారం లేకపోవడంతో పాటుగా చిట్ట చివరగా హీనోపాయం అంటే ఆ చూస్తున్న విషయం పైన జ్ఞానం కూడా లేకుండా పోవడం. ఎలా చూస్తున్నాడో అలా చూస్తూ ఉంటాడు. ఏ విధమైన మార్పు అతడిలో ఉండదు. ఆ స్థితి కలగడమే సమాధి. అది రావడం కోసమే 7 మెట్లు ఎక్కాలి. ఇది చతుర్వ్యూహము అన్న పేరిట యోగ శాస్త్రంలో కైవల్యం అనేటటువంటి చిట్ట చివరి 4వ అధ్యాయంలో 12వ సూత్రం నుంచి 20వ సూత్రం వరకు మధ్యలో వివరింపబడిన అంశాలు అవుతున్నాయి. చూచే విషయం ఉంటుంది, ఉండని అన్నట్లుగా ఉండగలగాలి. చాలా గొప్ప స్థితి ఇది.